ఇప్పుడు మేజర్గా కాళేశ్వరం కమిషన్ పైన రేవంత్ రెడ్డికి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉండు. సిబిఐ ఎంక్వైరీ అవుతుందా కాదా? ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ అయితే కేసీఆర్ అరెస్ట్ చేస్తారా చేయరా? కేసీఆర్ అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మన ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? అన్నిటి విషయాల్లో రేవంత్ రెడ్డి చాలా చాలా సంతోషంగా ఆనందంగా ఎదురు చూస్తా ఉన్నాడు. అరే ఏం జరుగుతుండొచ్చు, ఏ రకంగా కేసీఆర్ బదనాం చేసి నీకు ప్లస్ కావాలి అనే ప్రయత్నంలో భాగంగా మరి అన్న మల్ల వార్త రాసుకొచ్చాడు. చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడదాం. కాళేశ్వరంపై సిబిఐ నో రెస్పాన్స్ అంట. ఎందుకు రెస్పాన్స్ లేదు? మన ఇందిరమ్మ రాజ్యం కాదు. ఇగో బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తన్నుకుంటే ఇగో వాళ్ళు తన్నుకుంటారు. మీరు తన్నుకుంటే మరి మేము షేప్ వెళ్ళిపోవచ్చు అని బీఆర్ఎస్ కు బీజేపీకి కయ్యం పెట్టి ఈ పీసీ ఘోష్ కమిషన్ అయితే సంవత్సరాల పాటు కూర్చొని రిపోర్ట్ ఇచ్చిందో దాని చెత్తపుడిలో పడేసి దానిపైన అసెంబ్లీలో చర్చ జరపకుండా ప్రజలకు వాస్తవాలు తెలియకుండా బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కి మళ్ళా కాలయాపన చేసి ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో కాళేశ్వరాన్ని బూచిగా చూపించి కాళేశ్వరం కూలిపోయిందని చెప్పేసి ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో ఓట్లు వేసినట్టు రేపు మళ్ళా కూడా ఓట్లు వేసుకోవాలి. స్థానిక ఎన్నికలు అంటే మళ్ళా కాళేశ్వరమే కావాలి అనే ఒక ప్రయత్నంలో మళ్ళా తెరపైకి వచ్చింది. కానీ ఈసారి బంతి ఏం చేసిందంటే బీజేపీ కోర్టులోకి దంజడు సిబిఐ పేరుతోని. ఈయన ఈ 21 నెలలు ఎగురు పెట్టి విచారణ చేసి నీ పొడిచిన కళ్ళ కట్టిన అంత గాలికి వదిలేసింది. పీసీ ఘోష్ కమిషన్ గోసి లెక్కనే అయిపోయింది. అది గోసి చూసుకోకుండా మనకి రాకుండా అయిపోయింది. చెత్తపుడిలో పడేసే కాడికి వచ్చింది. ఈ సందర్భంలో సిబిఐ ఇంతవరకు రెస్పాండ్ కాలే. ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే బండి సంజయ్ గారు 48 గంటల్లో సిబిఐ ఎంక్వైరీ షురూ చేస్తామని చెప్పేసి గతంలో మాట్లాడారు కదా, దాన్ని రేపు కాంగ్రెస్ పార్టీ వైరల్ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైపోయినాయి, చూసిరా 48 గంటలు కావస్తా ఉన్నా దాటినా కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటలేరు. మరి ఇద్దరు ములాఖాత్ అయిపోయారు. కాంగ్రెస్ ఒక్కటే ప్రజా పార్టీ, ప్రజల పార్టీ, ప్రజల రాజ్యం అని చెప్పేసి పత్తి తుమారులు చెప్పి స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడగడానికి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ వార్త వచ్చింది. సిబిఐ రెస్పాన్స్ అంటే మరి గదే వస్తుంది. ఇంకేంది, ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరపాలని కోరిన రాష్ట్ర సర్కార్ అట. రాష్ట్ర సర్కారు కోరి దాదాపు నాకు తెలిసి 10 రోజులు అవుతుండదు, 10 రోజుల పైన అవుతుండొచ్చు. అంటే సిబిఐ ఎంక్వైరీ జరిగితే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పైన చేస్తా ఉంది సిబిఐ ఎంక్వైరీ. మన రేవంత్ అన్న తీసుకొచ్చిన పీసీ ఘోష్ కమిషన్ బూడిదిపాలే. అలా ఇంకోటి ఏంటంటే ఈ అక్రమాలు జరిగినాయి అని 1,00,000 కోట్లు అంటారు. ప్రాజెక్టు 1,000 లక్ష కోట్లు కాలే. ఎవరు చెప్పారు? స్వయాన రేవంత్ రెడ్డి పిల్లనిచ్చిన మామ చెప్పాడు. పిల్లనిచ్చిన మామ చెప్తాను 1,00,000 కోట్ల ప్రాజెక్టు కాదు, ఈ రాజకీయ ఆరోపణలు మాత్రమే. రేవంత్ రెడ్డి కేసీఆర్ ను బదనాం చేసి కేసీఆర్ ను బూసిగా చూపించి ప్రజల లోపల కేసీఆర్ చరిష్మాను తగ్గించే ప్రయత్నమే అని చెప్పిండు. అయితే ఈ ప్రయత్నానికి తన వాటా సరిపోతలేదు, తన బలం సరిపోతలేదు. ఇంకా బదనాం చేయాలి, ఇంకా నాశనం చేయాలి పార్టీని, ఇంకా ప్రజల లోపల బీఆర్ఎస్ పార్టీ పైన విషయం చిమ్మాలి. అంటే ఏం చేయాలి నెక్స్ట్ అంటే సిబిఐకి పంపించాలి. సిబిఐ పంపిస్తే విచారణ జరిగిందా అది నాకు రేటు, విచారణ జరగలేదా ఇగో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబట్టి విచారణ చేయలే. ఎట్లయితే కల్వకుంట్ల కవితక్కని అరెస్ట్ చేయనప్పుడు ఓటు సారదండాలా, ఇగో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకరని ఏ రకంగా చెప్పినో ఇప్పుడు అదే కార్యక్రమం జరగబోతా ఉంది. అది మనం క్షుణ్ణంగా గమనించాలి. సో నెక్స్ట్ జరగబోయే ప్రాసెస్ అనమాట. ఇంకేందే, ఈ నెల 1న జీవో నోటిఫికేషన్ జారీ, అన్ని రకాల డాక్యుమెంట్లు చూస్తారట, రిపోర్టు కూడా అందజేస్తారట. కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వని కేంద్రం అట. రాష్ట్ర సర్కారు అడిగితే ఇది పాయింట్, రాష్ట్ర సర్కారు అడిగితే 48 గంటల్లోనే సిబిఐ విచారణకు సిద్ధమని గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదే రకంగా బండి సంజయ్ ఇద్దరు ప్రకటించరు. నేను చెప్పిన కదా ఏం జరుగుతుంది ఇక్కడ. ఈ కాళేశ్వరం కమిషన్ విషయంలో సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే ఇక్కడ బీఆర్ఎస్ అదే రకంగా బీజేపీ రెండు ఒకటే అనే ప్రచారం కాంగ్రెస్ పార్టీ షురూ చేస్తుంది. వీళ్ళ టార్గెట్ ఇదే. అది షురూ చేయడం కోసం ఇది చేసారు. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తున్నారు, రేపో మాపో స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, ఓసారి బిడ్డను అరెస్ట్ చేయాలని పంచాయతీ పెట్టరు.
ఓసారి ఇప్పుడేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. ఇది ఆత్మ బలిదానం చేసుకుని 8 పార్లమెంట్లు వాళ్ళకే బీజేపీకి ఎట్టు వస్తే 0 రావాలి అని చెప్పేసి ఒక ప్రచారం చేసిరు. ఇట్లా బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసే ఉన్నాయని చెప్పే ప్రచారంలో భాగంగా ఈ కాళేశ్వరం కమిషన్ పైన ఒత్తిడి తెస్తారు. ఇది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి. తద్వారా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని తడగా లేకుండా చేయని ఒక ప్రయత్నం, రాజకీయంగా దెబ్బ కొట్టే వ్యూహం ఇది. మరి నాకు తెలిసి బీజేపీ ఈ వ్యూహాన్ని గమనించి దీనిపైన విచారణ చేయకపోవచ్చు అని నేను అనుకుంటాను. అంటే ఇప్పుడంతా ఈ స్థానిక ఎలక్షన్స్ అయిపోయినాక, స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ విచారణ జరిగే అవకాశం కనిపిస్తాను. మరి సిబిఐ ఇందులో ఇంకో రామన్న కూడా ఒక పాయింట్ చెప్తాను. రాహుల్ గాంధీ గారికి సిబిఐ అంటే పడదు. మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మనిషి, అది కూడా రాహుల్ గాంధీ ప్రభుత్వంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి ముఖ్యమంత్రి ఉండు. రాహుల్ గాంధీకి నచ్చని సిబిఐ రేవంత్ రెడ్డికి ఎందుకు నచ్చుతుంది? ఆయనకు అట్లా అంటారు, ఆయన నచ్చంది ఈయనకు నచ్చి తెలంగాణలో సిబిఐ ఎంక్వైరీ లేస్తా అనే స్టేట్మెంట్ ఎటు వస్తాను. రాహుల్ గాంధీకి తెలిసే జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా? అంటే తెలిసి జరిగితే సిబిఐ మంచిదా చెడ్డదా? దేశంలో కాంగ్రెస్ పార్టీ సిబిఐ పైన చేసిన ఆరోపణలు ఏంది, తెలంగాణలో జరుగుతున్న వ్యవహారం ఏంది, ఈ రెండు కూడా బేరీజు వేసుకునే అవకాశం కూడా కనిపిస్తాను. సో ఇవన్నీ చూస్తే సిబిఐ ఎంక్వైరీ జరిగిన సమస్య, జరగకపోయినా సమస్య. ఇది బీఆర్ఎస్ కు బీజేపీ. కానీ ఏ జరిగినా కాంగ్రెస్ సేఫ్ జోన్ లో ఉంటుంది. ఎంక్వైరీ జరిగినా జరగకపోయినా కాంగ్రెస్ మాత్రం సేఫ్ జోన్ లో ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీని బదనాం చేస్తుంది. ఇంకో బీసీలకు రిజర్వ్ లేరు వాళ్ళు, ఇంకో ఇటు పోతేనేమో సిబిఐ ఎంక్వైరీ అయితే రెండు ములాఖాత్ అయినాయని చెప్పేసి దుష్ప్రచారం చేస్తారు. మరి కేంద్ర మంత్రులు మాట్లాడిన విషయాన్ని కూడా గుర్తు చేస్తారు. 12 రోజులు కలిసిన సిబిఐ నుంచి స్పందన రాకపోవడంపై సీఎం ఆరాధిస్తాడు. ఆరాలేదు, ఏమి లేదు, అన్ని ఆధారాలు అందజేయమంటాడు. మరి ఏం అందజేసినా తెలియదు. వినమాడదాకా వాళ్ళు ఏమంటారు, పూర్తి వివరాలు ఏదైతే ఇంతవరకు కాళేశ్వరం పైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సర్కార్ చేసిన విచారణ ఉందో దానికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం ఇవ్వమని వాళ్ళు అడిగారు. వీళ్ళేం ఇచ్చినామంటారు కానీ నిన్నమాడదాకా ఇవ్వలేదని జరిగింది. నేనైతే నాకు గుర్తున్నంత వరకు ఏం జరిగినా నేతి బీరకాయలో నెయ్యి లేదు, నేతి బీరకాయలో నెయ్యి లేదు. ఈ కాళేశ్వరం విచారణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మరి ఇందులో అవినీతి జరగలేదా అంటే జరిగింది. నేను రేవంత్ చెప్తాను, అవినీతి జరిగింది, పని కూడా జరిగింది, నీళ్లు కూడా వచ్చినాయి. పని కూడా జరిగింది, నీళ్ళు వచ్చినాయి. ఈ దేశంలో ఓపెన్ సీక్రెట్, రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన చేసినా, రేవంత్ రెడ్డి ఇంకేమైనా కొత్త ప్రాజెక్ట్ ఓపెన్ చేసినా, ఏడైనా సరే ఒక రాజకీయ పార్టీ కమిషన్ లేకుండా చేయదు. అది కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఎవడైనా సరే. కానీ అందరూ పత్తితో మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళని పట్టుకుంటే వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన అక్రమాలు నెక్స్ట్ వేరే ప్రభుత్వంలో బయటపడతాయి. అప్పటిదాకా మేము పత్తిలో అమ్మా, మేము సంసారంలో అమ్మని చెప్తారు అంతే. కానీ పైసలు తిన్నా పని చేసినా లేదా? కేసీఆర్ 1,00,000 కోట్ల కుంభకోణం చేసిననే రేవంత్ రెడ్డి మరి 1,00,000 కుంభకోణానికి ఏదైతే కాళేశ్వరం కూలిపోయింది అంటా ఉండో అదే కాళేశ్వరం మల్లన్న సార్కి వెళ్ళి 20 టీఎంసీ నుండి 5 తీసుకొస్తాను. మరి కాళేశ్వరం కూలిపోయినట్ట కూలిపోనట్ట అక్కడనే తేలిపోయింది కదా. నిజమేంది అబద్ధం ఏంది, ఎవడు దొంగ ఎవడు దొరాడు తేలిపోయింది దాన్ని. ఇదంతా పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా నడుస్తుంది. మరి నా ఉద్దేశం అయితే కాళేశ్వరం కమిషన్ పైన రిపోర్టు ఇచ్చినా అయ్యకున్నా ఏ జరిగినా బీజేపీ ఇప్పుడు సైలెంట్ మోడ్లోనే ఉంటుంది. ఇప్పుడు సైలెంట్ మోడ్లో ఉండి స్థానిక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏమన్నా ముందర పడుతుంది. మాటలు అన్నీ చెప్తాను, నేను కూడా చెప్తా మాటలు లేపండి, కానీ పని చేస్తాప్పుడు వెనక ముందు ఆలోచించి చేయాల్సి వస్తుంది. ఇంకా మరి ఇంతవరకు అయితే కనిపిస్తుంది. ఈ వార్త ఈ 3 పత్రికల్లో కనిపిస్తుంది, తర్వాత కనపడదు. ఇంకా మళ్ళీ ఎందుకని నన్ను అడగొద్దు మీరు. మాదంతే ఇందిరమ్మ రాజ్యం.